తేనై జిల్లాలోని పన్నైపురంలో జన్మించిన రాజయ్య జ్ఞానదేశిగన్ తరువాతి రోజుల్లో రాజాగా మారారు. ఆపై తొలి చిత్రం అన్నకిలితో ఇళయరాజాగా పరిచయం అయ్యారు. నిజానికి ఇళయరాజా 1943 జూన్ 3న జన్మించారు. అదే జూన్ 3న డిఎంకే నాయకుడు ఎం కరుణానిధి పుట్టినరోజు రాష్ట్రమంతటా ఘనంగా జరిగేది. దాంతో ఇళయరాజా తన పుట్టినరోజును జూన్ 2కు మార్చుకుని చాలా రోజులుగా అదే తేదీన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అది ఇళయరాజా ప్రత్యేకత. ఇళయరాజా జన్మించిన 13 ఏళ్లకు మణిరత్నం పుట్టారు. మణిరత్నం తండ్రి ఎస్ గోపాలరత్నం ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్గా వీనస్ పిక్చర్స్కు పనిచేసేవారు. బాల్యం నుంచి మణి చుట్టూ సినిమా వాతావరణం ఉన్నా అప్పట్లో ఆయనకు చిత్రసీమపై అంత ఆసక్తి ఉండేది కాదు. ఆయన అన్న జి వెంకటేశ్వరన్కు మాత్రం సినిమా రంగం పట్ల మక్కువ ఎక్కువ. బీసెంట్ థియోసాఫికల్ స్కూల్లో చదివే రోజుల్లో మణిరత్నంకు సినిమాలపై ఆసక్తి నెలకొంది. అప్పట్నుంచి సినిమాలు చూస్తూ సాగారు మణి. ఆయనకు శివాజీ గణేశన్, నగేష్ నటనంటే ఎంతో ఇష్టం ఏర్పడింది. ఎంబీఏ చేసిన తరువాత కొంతకాలం ఓ ఫామ్లో పనిచేసేవారు మణి. ఆపై సినిమాలను తీయాలనే తపన మొదలైంది. ఆ తపనతోనే మరపురాని చిత్రాలను మన ముందు నిలిపారు మణిరత్నం. ఇళయరాజా బాణీలతోనే మణిరత్నం 10 సినిమాల దాకా సాగారు. మణిరత్నం మాతృభాష తమిళమైన దర్శకునిగా తన తొలి ప్రయత్నాన్ని కన్నడలో మొదలుపెట్టడం విశేషం. ఆయన తొలిసారి దర్శకత్వం వహించిన సినిమా పేరు పల్లవి అనుపల్లవి. కన్నడలో రూపొందిన ఈ చిత్రానికి ఇళయరాజా స్వరకల్పన చేశారు. మరో విశేషమేమిటంటే ఈ సినిమాలో అనిల్ కపూర్ హీరోగా నటించారు. లక్ష్మి నాయికగా అభినయించారు. ఇందులోని పాటలు భలేగా అలరించాయి. కానీ సినిమా అట్టే ఆకట్టుకోలేకపోయింది. మణిరత్నంను దర్శకునిగా చేసింది ఆయన తండ్రి గోపాలరత్నం. వీనస్ పిక్చర్స్ పతాకంపైనే పల్లవి అనుపల్లవి తెరకెక్కింది. ఈ సినిమా చూసిన మలయాళ నిర్మాత జాన్ మణికి ఛాన్స్ ఇచ్చారు. అదే మోహన్ లాల్ హీరోగా మణిరత్నం తెరకెక్కించిన మలయాళ సినిమా ఉనరు. దీనికి కూడా ఇళయరాజానే సంగీతం సమకూర్చారు. ఉనరు కూడా బాక్సాఫీస్ వద్ద పట్టు సాధించలేకపోయింది. ఆపై మాతృభాష తమిళంలో మణిరత్నం తొలి చిత్రంగా పగల్ నిలవు రూపొందించారు. దీనికి కూడా ఇళయరాజానే మ్యూజిక్ అందించారు. మురళీ రేవతి జంటగా నటించిన పగల్ నిలవు సంగీతపరంగా అలరించింది. కానీ కాసులంతగా కురిపించలేకపోయింది. వరుసగా 3 పరాజయాలు చవిచూసిన తరువాత మణిరత్నం ఇళయరాజా కాంబోలో 4వ సినిమా ఉదయకోవిల్ తెరకెక్కింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుంది. పెట్టుబడికి తగ్గ రాబడి చూసింది. ఇందులో మోహన్ హీరోగా నటించగా అక్కా చెల్లెళ్ళు అంబిక, రాధిక నాయకులు. ఈ సినిమా పాటలు సైతం ఇళయరాజా అభిమానులను ఆకట్టుకున్నాయి. 4 చిత్రాలలో అంతగా అలరించలేకపోయిన మణిరత్నం 5వ సినిమా మౌనరాగంతో భలేగా మత్తు చల్లారు. ఇళయరాజా స్వరకల్పనతో మౌనరాగం సైతం సంగీతాభిమానులను అలరించింది. అప్పటిదాకా బంపర్ హిట్ చూడని మణిరత్నంకు మౌనరాగం తొలి గ్రాండ్ సక్సెస్ను అందించింది. ఈ సినిమా తెలుగులోనూ అదే టైటిల్తో అనువాదమై ఇక్కడ ఎంతగానో ఆకట్టుకుంది. అప్పట్లో హీరో మోహన్కు తమిళనాట విశేషమైన ఆదరణ ఉండేది. మణిరత్నం కలిసి వచ్చిన నాయకునిగానూ నిలిచారు మోహన్. ఉదయకోవిల్, మౌనరాగం 2 చిత్రాల్లోనూ మోహన్ కథానాయకుడిగా అలరించారు. మౌనరాగంలో ప్రత్యేక పాత్రలో కార్తీక్ కాసేపే తెరపై కనిపించిన బోలెడు మార్కులు సంపాదించారు. అంతకుముందు సీతాకోక చిలుకలో మురళిగా తెలుగువారి ముందు నిలిచిన కార్తీక్ అసలు పేరుతోనే పాపులర్ కావడానికి మౌనరాగం తోడ్పడింది. ఇందులో కార్తీక్ పాత్ర చిత్రీకరణ స్ఫూర్తిగా తీసుకుని తరువాత కొన్ని సినిమాలు ప్రేక్షకులను పలకరించడం విశేషం. మౌనరాగంలో కార్తీక్ కనిపించే సీన్స్కు ఇళయరాజా సమకూర్చిన నేపథ్య సంగీతం భలేగా ఆకట్టుకుంది. మౌనరాగంతో తెలుగువారిని సైతం మురిపించిన మణిరత్నం తరువాత కమల్ హాసన్తో నాయికన్ తెరకెక్కించారు. 1972లో వచ్చిన హాలీవుడ్ నవలా చిత్రం గాడ్ ఫాదర్ స్ఫూర్తితో నాయికన్ రూపొందించారు మణిరత్నం. ఈ చిత్రానికి పాటలకు స్వరకల్పనతో పాటు నేపథ్య సంగీతంలోనూ తనదైన బాణీ పలికించారు ఇళయరాజా. గాడ్ ఫాదర్ స్ఫూర్తైనా ఎక్కడా ఆ సినిమా ఛాయలు కనిపించనీయలేదు మణిరత్నం. అందువల్లే ఈ సినిమాను భారత ప్రభుత్వం 1987లో ఆస్కార్ అవార్డులకు అఫీషియల్ ఎంట్రీగా ఎంపిక చేసింది. అయితే నాయికన్కు నామినేషన్ దక్కలేదు. కానీ తరువాతి రోజుల్లో టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన ఆల్ టైమ్ 100 బెస్ట్ ఫిల్మ్స్లో చోటు సంపాదించి మణి అభిమానుల ఆనందం అంబరమంటేలా చేసింది. అంతకుముందు సౌత్ మూవీస్లో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలు, పడగ్గది సీన్స్ సంప్రదాయబద్ధంగా సాగాయి. మలయాళ చిత్రసీమలో మాత్రం సహజత్వం పేరిట కొంత శృతిమించాయి. అయితే మణిరత్నం మాత్రం సంప్రదాయవాదులు కూడా మెచ్చేలా సదరు సన్నివేశాలను తెరకెక్కించి రక్తి కట్టించారు. ఆ సీన్స్కు తగ్గ ట్యూన్స్తో ఇళయరాజా శ్రవణానందం కలిగించారు. మణిరత్నం మౌనరాగంను తెలుగువారు విశేషంగా ఆదరించారు.
తరువాత ఆయన తెరకెక్కించిన అగ్ని నక్షత్రం తెలుగులో ఘర్షణ పేరుతో అనువాదమై భలేగా కట్టుకుంది. ముఖ్యంగా నగరాలలో ఘర్షణ చూసిన తరువాత మణిరత్నం అభిమాన సంఘాలను ఏర్పాటు చేశారు. ఈ చిత్రానికి కూడా ఇళయరాజా బాణీలు దన్నుగా నిలిచాయి. ఘర్షణను తెలుగువారికి అనువాద రూపంలో అందించిన నిర్మాతలు సి. నరసారెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి మణిరత్నంను ఎంతగానో అభిమానించారు. వారి అభిలాష మేరకు మణిరత్నం గీతాంజలి తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించారు. మణిరత్నం కెరీర్లో స్ట్రైట్గా తీసిన ఏకైక తెలుగు చిత్రంగా గీతాంజలి ఈనాటికి నిలిచే ఉంది. ఈ చిత్రం ఇళయరాజా స్వరకల్పనతో విజయభేరి మోగించింది. ఇందులోని పాటలు నవతరం ప్రేక్షకులను సైతం అలరిస్తూనే ఉండడం విశేషం. మణిరత్నం చిత్రాల్లో నటిస్తే చాలు, నటన రాకపోయినా అభినయంలో పట్టు సాధిస్తారనే పేరు లభించింది. నటీనటుల భావాలను చక్కగా పలికించడంలో మణిరత్నం ఎంతగానో శ్రమించేవారు. తెరపై వారి భావాలకు తగ్గ నేపథ్య సంగీతం అందించి రక్తి కట్టించేవారు ఇళయరాజా. పసిపాపలతో సైతం మరపురాని విధంగా నటింపజేశారు మణిరత్నం. ఆయన రూపొందించిన అంజలి సినిమా చూస్తే ఈనాటికి ఆశ్చర్యం కలక్కమానదు. ఆ సినిమాలో నటించే సమయానికి బేబీ షామిరి వయసు 2.5 సంవత్సరాలు. అందులోనే నటించిన మాస్టర్ తరుణ్, శృతి కూడా జనం మెచ్చే అభినయం ప్రదర్శించారు. అందువల్లే షామిరితో పాటు వారికి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా నేషనల్ అవార్డు దక్కింది. ఇందులోని పాటలు సైతం భలేగా కట్టుకున్నాయి. ఇందులో ఇళయరాజా స్వరమాయాజాలం ఉందని వేరే చెప్పాలా? అంజలి తరువాత ఇళయరాజా బాణీలతో రూపొందిన మణిరత్నం చిత్రం దళపతి. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టిని కలిపి దళపతి తెరకెక్కించారు మణిరత్నం. ఈ చిత్రానికి కూడా ఇళయరాజా మ్యాజిక్ చేసింది. అందుకు తగ్గట్టుగా తన విజువలైజేషన్తో మణిరత్నం పాటలను తెరకెక్కించారు. ఈనాటికి తమిళనాట దళపతి పాటలు పరవశింపజేస్తూనే ఉన్నాయి. తెలుగులోనూ అదే టైటిల్తో అనువాదమైన ఈ చిత్రం ఇక్కడ మంచి ఆదరణ పొందింది. ఇందులో దళపతిలోని ప్రధానాంశానికి తగ్గ సన్నివేశానికి ఇళయరాజా బాణీల్లో రూపొందించిన పాట ఇప్పటికే అలరిస్తూనే ఉంది. సౌత్లోనే కాదు, ఆల్ ఇండియాలోనూ మధుర గాయకులుగా తమదైన పంథాలో పదనెసలు పలికించారు యేసుదాస్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. వారిద్దరూ కలిసి పాడిన పాటల్లో అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది దళపతిలో ఇళయరాజా బాణీల్లో రూపొందిన గీతమే. ఎన్నో మ్యూజిక్ కాన్సర్ట్స్లో యేసుదాసు, బాలు లైవ్లో ఈ పాటను ఆలపించి అభిమానులను ఎంతగానో మురిపించారు. ఈ మధ్య చాలామంది దర్శకులు ఐటెం సాంగ్స్తో ప్రతిభ చాటుకోవాలని తప్పిస్తున్నారు. అందుకోసం భారీగా వెచ్చిస్తున్నారు. అయితే సందర్భోచితంగా ఐటెం గాల్స్తో చిందేయించి కనువిందు చేశారు మణిరత్నం. సదరు గీతాలకు ఇళయరాజా సమకూర్చిన ట్యూన్స్ను తరువాతి రోజుల్లో అనేక మంది వాటిని అనుసరించారు. నాయకన్ తరువాత మణిరత్నం తెరకెక్కించిన అగ్ని నక్షత్రం తెలుగులో ఘర్షణగా విడుదలై విజయఢంకా మోగించింది. ఇందులో యువతను ఉర్రూతలూగించేలా పాటలను రూపొందించారు మణిరత్నం. అందులోనూ ఇళయరాజా ట్యూన్స్ ఎంత సందడి చేశాయంటే థియేటర్లో కుర్రకారును కుదురుగా కూర్చోనివ్వలేదు. మణిరత్నం రూపొందించిన ఒకే ఒక తెలుగు చిత్రం గీతాంజలికి ఇళయరాజా సంగీతమే ప్రాణం పోసిందని చెప్పవచ్చు. మొదటి 3 వారాలు అంతగా టాక్ లేని గీతాంజలి తరువాతి రోజుల నుంచి జనాన్ని గట్టిగా పట్టేసింది. దాంతో గీతాంజలిని టెర్మినేట్ చేసిన థియేటర్ల వారు సైతం గ్యాప్తో మళ్లీ ఆ సినిమాను ప్రదర్శించారు. దీనిని బట్టే ఇళయరాజా మణిరత్నం మ్యాజిక్ ఎంతలా పనిచేసిందో అర్థం చేసుకోవచ్చు. ఇందులోనూ యూత్ను కిర్రెక్కించేలా కొన్ని పాటలు తెరకెక్కాయి. గీతాంజలి తరువాత మణిరత్నం రూపొందించిన అంజలిలోనూ యువతను కిర్రెక్కించే పాటలు చోటు చేసుకున్నాయి. ఆ రోజుల్లో ఇళయరాజా సంగీతం అంటే పడిచచ్చే అభిమానులకు అంజిల్లోని యూత్ఫుల్ సాంగ్స్ కూడా కిక్కునిచ్చాయి. ఈనాటికి ఆ పాటలను గుర్తు చేసుకుని ఆనందిస్తుంటారు మణి, ఇళయరాజా ఫ్యాన్స్. రెయిన్ సాంగ్స్ పిక్చరైజేషన్లోనూ మణిరత్నం తనదైన శైలిని ప్రదర్శించారు. అందులోనూ ఇళయరాజా ట్యూన్స్ సందడి చేసిన తీరును మరిచిపోలేరు. మణికి ఎంతో పేరు సంపాదించి పెట్టిన మౌనరాగంలోనే అమ్మాయిలందరూ కలిసి వానలో చిందేసే పంథాను కనువిందుగా తెరకెక్కించారు. గీతాంజలిని మ్యూజికల్ హిట్గా నిలిపారు ఇళయరాజా. అందుకు తగ్గట్టుగా పాటల చిత్రీకరణ సాగించారు మణిరత్నం. గీతాంజలిలో హీరోయిన్పై చిత్రీకరించిన రైన్ సాంగ్ కూడా యువకుల మదికి గాయించేసింది. అందులో హీరోయిన్ గిరిజ అందం యువకులకు బంధం వేసింది. దళపతిలోనూ రజనీకాంత్ స్టార్డమ్కు తగ్గట్టుగా ఓ భారీ ఐటెం సాంగును తెరకెక్కించారు మణిరత్నం. అందులో రజనీకాంత్తో చిందేసిన బాలీవుడ్ భామ సోనూవాలియా అందం సైతం యువకులకు బంధాలు వేసింది. ఆ తరువాత ఆ పాట తీరులో ఎందరో దర్శకులు స్పెషల్ సాంగ్స్ చిత్రీకరించడానికి ఉత్సాహం ప్రదర్శించడం విశేషం. అంతలా అలరించిన ఇళయరాజా మణిరత్నం బంధం దళపతి తరువాత తెగిపోయింది. వారి కాంబోలో వెలుగు చూసిన చివరి చిత్రంగా దళపతి నిలిచింది. వీరిద్దరి కాంబోలో ఓ సినిమా వస్తే చూడాలని ఇప్పటికీ తమిళనాట సినీ ఫ్యాన్స్ ఆశిస్తూనే ఉన్నారు. మరి వారి అభిలాషను ఈ ఇద్దరూ తీరుస్తారో లేదో చూడాలి.